అలా ఉన్నారని అందరూ మింగేసేవాళ్ళు నా దగ్గర అలా వీడియోలు మింగేసేవాళ్ళేనండి. ఏం చెప్పండి, ఇక్కడ వేసుకో స్టూలు. స్టూల్ అమ్మా గలీజ్ ఉంది. గ్లాసులు డిస్పో గ్లాసులు లేవా? నువ్వు తెచ్చిపోయి వెళ్ళి డిస్కో గ్లాసులు. సీట్ సౌండ్ తక్కువ కొంచెం. వీడియోలో అట్లా వీడియో తీద్దామా? టీవీ ఉన్నప్పుడు కాపరేట్ పడుతుంది. నేను అనుకున్న సౌండ్ మొత్తం తీసేసి కొంచెం 5 నిమిషాలు. డిస్ప్లే గ్లాసులు లేవా? దాంట్లో తాగుతాం గ్లాసులు. ఓన్లీ గ్లాసులు తీసుకో. చూడండి గాయస్, అమ్మకు పెరుగు థమ్స్అప్. ఇదేండి అమ్మ పరిస్థితి. అవసరం గురించి రూమ్ వెలిగించాడు, నన్ను సాధించినవి. ఒక లిమ్కా తెచ్చేసి వీడియో తీసుకుంటున్నారండి. పెరుగు చెప్పుకోండి. ఓన్లీ ఇది నువ్వు తీసుకో, మేము ఏదో ఒకటి తాగుతాను నేను. ఇది నువ్వు తీసుకో. నాకు బ్యాగ్ లేవా డిస్ప్లే గ్లాసులు? ఈ బీరోతి పై వైరు అడ్డు నాకు తెలుస్తా. పైకి పెట్టు. లేవా? ఇంత ముందు ఉండేటి కదండి దగ్గర. అక్కడే ఉన్నాయి కదా, ఇదిగో గ్లాసు అదో గ్లాసుని. అదిగో గ్లాస్ ఎక్కడ ఉంది కదా. ఎక్కడ? ఇదా గ్లాసు? ఇది నువ్వు తీసుకో. ఇది నాకు చాలు. ఇది నువ్వు తీసుకో. సాగితే నువ్వు గ్లాస్ తెచ్చుకోమా. అయ్యో నా నెత్తి మీద ఉంది, చూసుకో. చూసుకో. ఇవి డిస్ప్లే గ్లాసులు లేవా అండి దగ్గర? లేవమ్మా, అన్నీ అయిపోయినాయి అమ్మా. నువ్వు ఇప్పుడు తెత్తంటే తీసుకురావచ్చు కదా. ఈ గ్లాసులు ఎట్లా తాగుతావమ్మా గలీజ్గా? అంతే వెళ్ళి తీసుకురా. ఏదో ఒకటి పట్టుకో. నువ్వు తెచ్చిన బోర్డు థమ్స్అప్కే మళ్ళీ గ్లాసులు కడగటాలు చేయటాలు యాక్షన్ అండి. సగ్గి ముడ్డు కూడా కడుక్కోరండి. అమ్మా తల్లి, నాకు వాటర్ బాటిల్ ఇవ్వు. మూతి పెట్టా వాటర్ బాటిల్ దాంట్లో వేసేసుకొని థమ్స్అప్ అది నాకు ఇచ్చేసి. నాకు అట్లా తాగబోతుంది. అవును, అన్ని గలీజ్గా ఉన్నాయి ఇట్లా. మీ వీడియోల గురించి నన్ను బ్యాన్ చేస్తారా? గ్లాస్ కడుగుతున్నా పోవట్లేదు. అది పాలు పాలు మొత్తం ఇంట్లో వేస్తే నాకు అది ఇచ్చేసి అంటగట్టిపోయినాయి. ఏం గ్లాసులు అమ్మా నీ గ్లాసులు? నువ్వు నీకు అదే డిస్పోజ్ గ్లాసులు ఉండాలి. ఏమైపోయినాయి? ఎంత అవ్వలేదు. ఇది ఆత్ర తాగు. ఇదేం మూది పెట్టలే కదా నువ్వు. ఇగో ఏం చెప్తావు చెప్పానా? దీంట్లో నుంచి గ్లాస్లో పోసి బాటిల్ నువ్వు దాచిపెట్టుకో, తర్వాత కూడా తాగొచ్చు నువ్వు. ఐడియా బాగుందా? అవసరం కదా? మంచం ఎక్కేసాడు, కాళ్ళు కడగలేదు, మంచం ఎక్కేసాడు. కాళ్ళు చూడ ఒకసారి తలతరలాడుతుంది. ఎంత తిరుగు. ఎందుకు నీకు కాలు ఉన్నదే సంబంధం ఉందంటారా? ఏమో సంబంధం ఉన్నదంటాను నేను. ఎంత లేదు నేను సంబంధం ఉన్నదంటే సంసారం చేయించి చూపించేస్తాను అప్పుడు అక్కడ. నా సంగతి ఇంకా పూర్తిగా తెలియదు. పెరుగు తెచ్చిన అండి అమ్మకు పెరుగు. ఏంది ఇదే? దీంట్లో అంతా కఫే ఉంది, దీంట్లో థమ్స్అప్ లేదు. అలా చూడు, థమ్స్అప్ లేదు, మొత్తం కఫే. ఏంది బాగాలేదు థమ్స్అప్? ఆయన కంటండు అంటాడు. ఏంది అదేంటి అంత తక్కువ? సర్లే వద్దులే. యాక్షన్ చేయకు. యాక్షన్ చాలా వెళ్ళు. వద్దమ్మా, ఏం కాదు, కొద్దిగా పోసుకో. కర్రుడు మొమ్మలాగే ఉన్నది. బాగాలేదా? ఇల్లు కూలింగ్. దీనిలో ఏదైనా రూమ్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసేద్దాం. 8,000 ఇస్తానంటే ఇచ్చేస్తారు. కింద 7,000 ఇంకో 1000 ఇచ్చి ఇవ్వండి అంటే ఇచ్చేస్తుందా? బాగుంటుంది. వాళ్ళు అసలు ఖాళీ చేస్తారా? రాబడి బాగుంది, ఎలా చెప్పండి? రాబడి వచ్చడం ఉన్నప్పుడు చేయలేదు. ఏం మాట్లాడతావు? నేను పేరు పెట్టానా ఊరు పెట్టానా? నేనే రూమ్ ఖాళీ చేస్తున్నాను. చెప్పు నువ్వు. ఇప్పుడే కదా రూమ్లు నెలకొచ్చావు. రూమ్ ఖాళీ చేస్తున్నావు. ఖాళీ చేస్తా అంటే నీకు ఇంత సామాన్ ఎట్లా మోస్తావు? అన్ని బయట ఆడేసి ఏమి పనికి వచ్చేలేదు. ఈ మాల అన్ని కిందకు దింపు అన్నాను నేను. ఎందుకు బయట ఆడేస్తాను? ఆ డబ్బాలో సీసాలో పెట్టి మొత్తం అన్ని బయట ఆడేస్తాను. నువ్వు ఏమైనా పట్టుకెళ్తే పట్టుకెళ్ళి
వచ్చిన కానీ అట్లే చూస్తున్నాడమ్మా. అదే ఆ 12,000 రెంట్ అట్లా ఎక్కువ రెంట్ తీసుకోవచ్చు కదా. ఏది నువ్వు మధ్యలో 2 నెలలు ఉన్నాక వదిలేస్తావు, 12 నెలలు ఎవడు కడతాడు? నా సంఖ్య నాకుంటే కానుందో అర్థమైందా? అలా ఇంతమంది చేశారు ప్లాన్లు అండి. 2-3 నెలలు ఉండి వెళ్ళిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతారు, నేను కట్టుకోలేక సావాలి. అలా వద్దు, ఏదైనా స్టాండర్డ్ మనకి వెనకాల చెప్తుందా లేదా ఆలోచించాలి. అది నీ చాలా తెలివైనదండి కనకం, చాలా తెలివైన. మీ మీద సాహిత్యం మీద కూడా తెలివి, చాలా తెలివైన మీ ఇద్దరు కూడా. చాలా తెలివైనది. మంచిగా తాగమ్మా. ఎందుకు మధ్య ఎందుకు ఇప్పుడు తాగుతాను? మా అన్నంలో పోసుకుంటే సాయంత్రం ముందు ప్లాన్లా ఫస్ట్ గాసులు దాచుకుంటానమ్మా. 80 సంవత్సరాలు ముసలిదాన్ని కదా, 3 సెల్లలమ్మా. ఆ సెల్ల అక్కడ పెట్టాడమ్మా. అలా చూడ నేను ఇటు కూర్చున్నాను, ఇంకా ఇటు తిరిగి అక్కడ సెల్ల నేను చూడలేదు. నేను అసలు అయిందనేమో వెనక ముడుచు పెడతాను. నువ్వు పెట్టినా నేను పెట్టినా ఇటొకటి అడ్డొకటి ఉందని బిగ్ బాస్ హౌస్ లో పెట్టినట్టు పెట్టిర్రా. ఎదరు ఆడి తీసుకున్నాడు, ఎదరు ఈడు తీసుకున్నా, మీరేం చెప్తున్నారని అడుగుతున్నారు. నేను అప్పుడు నేర్చుకున్నాను నేను కూడా. నువ్వు కూడా చూసారండి, చూసారా? ఇందులో తాగుతుందండి. తెచ్చిందే వాడండి. పటకా గిటకా ఏంటో తెచ్చాడండి వాడు. అగో ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఎవరు ఏం చెప్పినా నమ్మరు. ఏమోనమ్మా నేను వెళ్ళానమ్మా, తినం పోతున్నాను, నా తినం అలా నీకు అయిపోతుంది శరీరం అంతా. బ్రెడ్ తింటావమ్మా? స్వీట్ బ్రెడ్ తింటావా? కానీ దినమని అర్థమైపోయిందండి. నువ్వు అత్తికి మానేసావా? లేదమ్మా, నేను పొద్దునే గొంగుర మటన్ గొంగుర చికెన్ తిన్నా. ఏమన్నా రోజు చికెన్ తినేస్తున్నాడు బయట. అలా చికెన్ తినకూడదు రోజు, తెలుసా? చికెన్ తినకూడదమ్మా. కరిపాకు రోజు చికెన్ తినేస్తున్నాడు. ఒక పట్టు సరే 9 నెల చికెన్ తినకూడదమ్మా. ఒక మటన్ తిను పర్వాలేదండి. నన్ను అయితే తినొద్దన్నారు మా డాక్టర్లో. నాకు ఇంకా చికెన్ మీదే విరక్తి వచ్చింది. గుడ్డు తినమని ఎందుకు చెప్తారు? గుడ్డు పాలు తాగమని ఎందుకు చెప్తారు? గుడ్డు లోపల ఎల్లో తీసి తినమన్నారు. 2 రోజులు తింటే నాకు అంటుంది మానేసి. గుడ్లు కూడా ఎక్కువ తినలేమా? 1 రోజు 2 రోజులే, మళ్ళీ తర్వాత తినలేము. నువ్వు మంచం పైకి ఎక్కకో, సిరాకు కూడా పేకు పేకు అంటే పీకులు దాకా తాగేసి కాదమ్మా, జనాలకి ఏదైనా ఒక మెసేజ్ అమ్మా. నేనేం చెయ్యను. ఇదిగో ఇలాగ అలవాటు అలా ఎత్తుతున్నాడు. పూర్తిగా నుంచో ఫ్రీగా వెళ్తుంది. కాదమ్మా, జనాలకి ఏదైనా ఒక మెసేజ్. ఏం మెసేజ్ ఇవ్వను? అందరూ ఆరోగ్యంతో ఉండండి. ముందు నువ్వు గాజు ఎప్పుడు ఇస్తావో చెప్పు, తర్వాత మెసేజ్లు ఇస్తాను. 2000 ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఏంటి అమ్మా నీకు సిగ్గుందా రాజు? మర్చిపోయాను. ఆ లక్కీకి వేసావు, లక్కీకి వేసి తోటి మనిషికి ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ చేయి నాటుకొని ఇప్పుడు చేయి. ఏంటి వెహికల్ డబ్బులు ఇచ్చేసా నీకు ఇచ్చాడని అడిగింది. అది 200 ఇచ్చిన. మరి అదే వెహికల్ డబ్బులు. ఇంకేంటి 200 అంటున్నావు? 200 ఇచ్చావు కదా, మరి నాకు వెహికల్ డబ్బులు ఇవ్వక్కలేదా? అర్థమవుతుందా? అవసరమా? నాకు వెహికల్ డబ్బులు ఎప్పుడు చెప్తావు చెప్పు నువ్వు. పోనీలేమ్మా, అయితే పోనీ తర్వాత పాట ఎక్కిస్తాను అన్నాడు 2000. ఆ గాజు 3 నెలలు అవుతుంది, మా ఆడదానిగా చుట్టిపోయాడు. నాకు అర్థం అవట్లేదా? నీకా అన్నాడు. షాప్లో నడిచి ఇచ్చేస్తానంటాడు. అంతే. మరి ఎప్పుడు తీసుకెళ్తావు షాప్లోకి? సింగల్ చూపులు నాకు ఆమె ఎంత పైసలు ఇవ్వాలంటే ఒకసారి 1000, ఒకసారి 200, ఒకసారి 400. ఏంటి ఈ పైసలు నాకు ఇవ్వాలన్న. ఎవరు? కనకమ్మ. ఎకవ్యాక్షన్ చేయకు రాజు. ఈ పైసలు కాబట్టి నాటకాలు చేయకు. మరి ప్రమాణం చేయి. ఇప్పుడు నువ్వు నేను ప్రమాణం చెప్తాను. ఏమి ప్రమాణం చేసిన 1000 ఫోన్ పే చేసిన. ఫోన్ పే ఎందుకు చేసా? అంత ముందు నాకు 1000 రూపాయలు ఇవ్వద్దా? లేదు, ఈమె పేమెంట్ అయితే 2000. ఎకవ్యాక్షన్ చేయకు. మరి 2000 నా పేమెంట్. అంత ముందు 2000 ఇచ్చి తీసుకున్నా నేను. ఏది? అంత ముందు 2000 చేసిన నేను. అప్పుడు 1000 మిగిలిసావమ్మా. ప్రమాణం చేయి రాజు. నువ్వు ఎన్ని చూసినా నాకు 1000 ఇవ్వాలి. నాకు 1000 ఇవ్వాలమ్మా. నువ్వు ఏమన్నా 3000 అన్నావు. 3000 అంటే నేను 2000 అన్నా. అయినా జనాలు నమ్మరమ్మా. ఫోన్లే నమ్మపడి రేపటి నుంచి ఇంకో 1000 పెంచుతున్నాను రాజు. జనాలు 3000 అయితేనే నేను వస్తాను. అమ్మా జనాలు 1000 పెంచాను. రాజు మంచోడంటారు జనాలు. 1000 పెంచాను. 3000 అయితేనే నేను వస్తాను. అసలు ఏది అన్న దొరుకుతుందా? షార్ట్ ఫిల్మ్ అంటే ఇదంట ఇదంట షార్ట్లు అంటే అందరూ అంటారు. ఎందుకమ్మా లక్ష్మమ్మ నువ్వు తీసుకొని ఛానల్ పెట్టుకుని డబ్బులు వస్తాయి ఎందుకు అంటారు. మనిషి కూడా నలిపి వచ్చేసానమ్మా. అన్నం పెట్టిందమ్మా నువ్వు ఇలా చాలా చాలా
తినండి అమ్మా. చాలా చాలా అమ్మ ఒక ఇల్లాలు ఉన్నదంటే లైఫ్లో మర్చిపోలేనండి బాబోయ్. పెరుగు పోస్తుందండి, మర్చిపోతుందా? చాలా మెతుకులు మీరు అన్నం వండిందండి, బొబ్బు 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 అంటామండి. కోళ్ళకి వేస్తాం మేత, అలా వేసిందండి. అమ్మో ఎలా ఉడికిందో. అయ్యో ఎందుకు ఉడకలేదు లక్ష్మమ్మ అంటుంది. అమ్మ ఈ తరగతి బాగానే పెట్టిందండి బాబోయ్. మండలినప్పుడు అమ్మ నరకం చూస్తానమ్మా. కడుపు నిండా పెట్టాడు, మీరు వట్టలో తీసుకుని దోశ ఇప్పించాడమ్మ ఈ కరిబాబు. ఇక తృప్తిగా తిన్నాను, హ్యాపీగా పడుకున్నాను, వచ్చానమ్మా. బాబోయ్ ఏంటమ్మా ఏంటి ఇప్పుడు పైన చెప్తున్నా నాకు తాగేసి డబ్బా చేతిలో పెడుతున్నాడు. చూడండి వాడు ఎంత తెలివి. ఎన్ని నిమిషాలు అయింది చూడు, 10 అయినట్టుంది. అది ఎంత బాగా ఆడేసి అక్కడ ఆడిసూడు నిద్ర వస్తున్నాడు, నుంచి నిద్ర వస్తున్నాడు. నీది 10 అయిపోయింది, కట్టే వెళ్ళి. నీది అవలేదు 10. మీ వెనక పెట్టినా నేను ఇంకా అవ్వాల. నాకు 10 అయింది, కట్టేస్తాడు. నాకు 10 అయిందమ్మా. కట్టేసుకున్నా. సారీ, ఎక్కువ ఆశ పడకూడదు రాజు. అవును. హాయ్ అండి, బాయ్ అండి, అందరినీ దీవించండి. అందరూ ఛానల్కి లైక్ చేయండి. మేము ఏది మాట్లాడి